సమయం గడిచిన తర్వాత కొంత గడువు విధించింది స్పీకర్కు సుప్రీంకోర్టు. తర్వాత మళ్ళొకసారి సమయం కోరడం, ఫైనల్గా 23వ తేదీకి మొత్తం విచారణ పూర్తి చేయాలని. ఆ 10 మందిలో 8 మంది విచారణ పూర్తయిపోయింది. వాళ్ళందరూ ఏంటంటే మేమేదో ఆ కార్యక్రమం కోసం వెళ్ళాం, ఈ కార్యక్రమం కోసం వెళ్ళాం, మేము కప్పుకున్న కండువా కాంగ్రెస్ది కాదు, ఇలా ఏదో రకరకాల కారణాలు చెప్పారు. బట్ ఇట్స్ క్లియర్లీ ఎవిడెన్షియల్లీ వాళ్ళు 10 మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది, ఆ కండువా కప్పుకున్నారు అంటే అక్కడ చేరినట్టే. అయితే ఇదే ఫస్ట్ టైం కాదు, దీని ప్రెసిడెంట్ ఎప్పుడో ప్రారంభమైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జాయిన్ అయ్యారు, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ 8 మంది విషయంలో ఏం జరుగుతుందని కాదు, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామని చెబుతున్నారు. బట్ ఇద్దరు విషయంలో మాత్రం ఇంట్రెస్టింగ్ సినారియో ఉంది. అది ఒకటి, దానం నాగేందర్. వారు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేశారు సికింద్రాబాద్ స్థానం నుంచి. అంటే ఏంటి, కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశారు. సో క్లియర్గా అది ఎవిడెన్షియల్గా తెలిసిపోతుంది. ఆయన మాత్రం విచారణకు హాజరు కావట్లేదు. సమయం కోరాను, లెటర్ రాశాను అంటున్నారు, కానీ అది కూడా స్పీకర్ ఆఫీస్ కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఇవాళ మన పత్రికలోనే మన ప్రతినిధులే ఇచ్చిన సమాచారం ఏంటంటే ఇవాళ హాజరవబోతున్నారు అని. అయితే స్పీకర్ ఆఫీస్ దాన్ని కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఎప్పుడైతే దానం నాగేందర్కి తిరిగి నోటీసులు ఇచ్చారో సరిగ్గా అదే సమయానికి ఆయన ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. ఎందుకంటే ఇక అనర్హత తప్పదు, ఆ డిఫెక్ట్ అయింది క్లియర్గా అర్థమైపోతుంది కాబట్టి అనర్హత తప్పదు. కాబట్టి ఖచ్చితంగా ఈ వేడి తప్పించుకోవాలంటే రాజీనామా చేసేస్తే బెటరు. కానీ రాజీనామా చేసేస్తే ఏంటి, ఈయన ఇష్టం కాదు కదా, ఒప్పుకోవాలి. ఇక్కడ ఏఐసీసీ పెద్దలు ఒప్పుకోవాలి. రాజీనామా చేస్తే ఏంటి, ఆప్షన్ 1 మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇచ్చి గెలుస్తాను, నన్ను మంత్రి చేయండి, లేదా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో తీసుకోండి, లేదా ఏదైనా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వండి. ఇలా ఏదో ఆయన 2-3 ప్రపోజల్స్ పెట్టారని అధిష్టానం నుంచి ఇంకా దానికి సంబంధించి క్లియర్గా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఏం కనిపించట్లేదు. కానీ రేపో మాపో రాజీనామా చేయడం అయితే క్లియర్గానే కనిపిస్తోంది దానం నాగేందర్ విషయంలో. అట్ ద సేమ్ టైం సో అంటే ఇప్పుడు దానం నాగేందర్ చేస్తే ఖైరతాబాద్ ఉప ఎన్నిక తప్పదు. రెండోది కడియం శ్రీహరి, సీనియర్ నాయకులు, ఆయన వారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ప్రచారంలో చాలా స్పష్టంగా పాల్గొన్నారు, బీయింగ్ ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సో అది క్లియర్గా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఆయన మీద కూడా వేటు తప్పదా. ఆయన మొన్న స్పీకర్ని కలిశారు, విచారణ కోసం కాదు, గడువు ఇంకొంచెం కావాలి అని అడగడానికి. గడువు అంటే ఎంతకాలం ఇదేదో సీరియల్లా ప్రహసనంగా సాగుతూ ఉండడానికి లేదు కదా. సో మరి ఆయన విషయంలో ఏం చేస్తారు. ఇక్కడ అధిష్టానం ఒక ఇంట్రెస్టింగ్ కాల్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలిచిన జోష్ మీద ఉన్న రేవంత్ సర్కారు, నేను ఇంతకుముందు కూడా చెప్పా, జూబ్లీ హిల్స్ గెలుపు అనేది ముఖ్యమంత్రికి ఇటు ఇంటా బయట కూడా ఎస్ నేను గెలిచి చూపించాను మళ్ళీ అన్నదానికి ఒక టెస్ట్గా మారిపోయింది. అది గెలిచారు, మంచి మెజారిటీ వచ్చింది. సో అదే ఊపులో ఈ 2 కూడా ఉప ఎన్నికలు కొట్టేస్తే, అంటే ఇవాళ వచ్చేయో 6 నెలల సమయం ఉంటుంది రాజీనామాలు చేసిన తర్వాత. సో అక్కడ కూడా ఉప ఎన్నికకి వెళ్ళి ఛాలెంజ్ చెయ్యాలి ఇటు బీఆర్ఎస్కి అని చూస్తోందా. ఎందుకంటే ఆ 2 కూడా టెక్నికల్గా బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లే కదా, 10 మంది గెలిచిన వాళ్ళు అక్కడ. మిగతా 8 మంది విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, మరి కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నామని చెప్తున్నారు కాబట్టి అనే ఒక విషయం. అయితే ఈ 2 సీట్లు మాత్రం ఇంట్రెస్టింగ్ సినారియో కనిపిస్తోంది. ఇవాళ ఒకవేళ దానం స్పీకర్ ముందుకు వెళితే ఏం చెప్తారు. ప్రసాద్ కుమార్ గారు నిన్న మన ప్రతినిధులు అడిగితే దానికి ఆయన ఏం సమాధానం దాటేశారు, మీరు అసెంబ్లీ కార్యదర్శిని అడగండి, నేను దీని మీద ఏం మాట్లాడడానికి లేదు అని. సో జూబ్లీ హిల్స్ ఎన్నిక పార్టీ గుర్తుల మీద జరిగింది, అభ్యర్థుల మీద కాదు. బట్ వేరే ఖైరతాబాద్ జరిగినా, స్టేషన్ ఘనపూర్ జరిగినా ఖచ్చితంగా ఇది అభ్యర్థుల మీద జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు కూడా సీనియర్ మోస్ట్ లీడర్స్. దానం నాగేంద్ర మంత్రిగా పనిచేశారు, కడియం శ్రీహరి మంత్రిగా పనిచేశారు. వాళ్ళకంటూ అక్కడ స్వతహాగా చాలా పట్టున్న నాయకులు. బహుశా ఆ కాన్ఫిడెన్స్తోనే దానం నాగేందర్ కూడా అధిష్టానం ముందు డిమాండ్లు ఏమన్నా పెడుతున్నారా, అదేం జరుగుతుంది అనేది ఒకటి చూడాలి. మరోవైపు గ్రేటర్ ఎన్నికలకి సమాయత్తం అయిపోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కీలకమైన నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. ఎందుకంటే గతంలో కూడా మంచి ఇదే తీసుకొచ్చింది గ్రేటర్లో, చెప్పి మరీ కొట్టింది ఒకసారి 100 కొడతామని సుమారు 99, తర్వాత ఇంకొకసారి బీజేపీ కొంచెం గట్టిగా దెబ్బతీస్తుంది అనుకోండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 2 వచ్చాయి సబ్జెక్ట్ టు కరెక్షన్ గ్రేటర్లో. కానీ ఈసారి పరిస్థితి మారిందా. అసెంబ్లీ ఎన్నికల్లో అయితే ఏం ప్రూవ్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఒకవైపు ఫ్యూచర్ సిటీ, లేకపోతే హైదరాబాద్ను గొప్ప నగరంగా తయారు చేస్తాము, ఇంకా బ్రహ్మాండంగా తయారు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్ సిటీ అక్కడ సమ్మిట్లు కూడా జరగబోతున్నాయి. కాబట్టి బహుశా ఆ అట్రాక్షన్ ఏమన్నా జీహెచ్ఎంసీకి
కలిసి వస్తుందా అధికార కాంగ్రెస్కి? లేదా అర్బన్లో గతంలో తన బలాన్ని చూపించుకుంది కాబట్టి బీజేపీ, ఇందాక నేను స్టేషన్ గన్పూర్ ఖైరతాబాద్ విషయంలో బీజేపీ గురించి పెద్దగా ప్రస్తావించలేదు, ఎందుకంటే వాళ్ళు జూబ్లీ హిల్స్లోనే ఆల్రెడీ దెబ్బతోనే ఉన్నారు. ఈ రెండు విషయాల్లో ఎన్నికల్లో కూడా పెద్దగా పర్ఫామ్ చేసే అవకాశం కూడా ఏం లేదు, డిపాజిట్లు దక్కించుకోవడమే గగనంగా ఉంటుంది. కానీ జీహెచ్ఎంసీ విషయానికి వచ్చేటప్పటికీ బీజేపీ పర్ఫార్మెన్స్ మరొక రకంగా ఉంటుంది. సో జీహెచ్ఎంసీ అలాగే పంచాయతీ ఎన్నికల నగారం మోగబోతోంది, తర్వాత స్థానిక సంస్థలు ఉంటాయి, వరుసగా సీజన్ ఇంకా ఎన్నికలకు సంబంధించి. ఒకవైపు పార్టీలకి లోపల కొంచెం గుబులుగానే ఉంటుంది ఈ ఎన్నికల విషయంలో, ఎందుకంటే ఏ ఎన్నిక ఎలా జరుగుతుందో తెలియదు. జూబ్లీ హిల్స్ వరకు అయితే ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ, మరి గ్రేటర్ వరకు అయితే బీఆర్ఎస్ గతంలో ఛాంపియన్గా నిలిచింది, కానీ మారిన పరిస్థితులు ఎలా ఉంటుంది ఇవన్నీ మాట్లాడదాం. మొత్తం మీద ఈ రెండు ఎన్నికలు, ఉప ఎన్నికలు తప్పేటట్టు లేవా? ఉప పోరుకు సిద్ధమైన పార్టీలు తప్పదు అనుకుంటే తప్పకుండా పార్టిసిపేట్ చేయాలనుకోండి, కానీ ఏం చేస్తారు? స్పీకర్ నిర్ణయం మీద కూడా సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. అలాగే ఈ రాజ్యాంగపరమైన వ్యవస్థల విషయాల్లో ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఫైల్స్ పెండింగ్, గవర్నర్ దగ్గర ఫైల్స్ పెండింగ్ విషయంలోనే కోర్టులు సమయాలు నిర్దేశించలేవని సుప్రీంకోర్టే స్పష్టంగా ధర్మాసనం చెప్పింది కదా. మరి అదే రాజ్యాంగ వ్యవస్థ కదా స్పీకర్ వ్యవస్థ కూడా, ఆ విషయంలో ఎట్లా సుప్రీంకోర్టులు గడువు నిర్దేశిస్తాయి? ఇప్పుడు ప్రసాద్ కుమార్కి గడువు ఇచ్చే కదా. హ్యావింగ్ సెట్ దిస్, ఎన్నాళ్ళైనా ఫైలు తమ దగ్గరే పెట్టి కూర్చుంటాం మళ్ళీ ఎన్నికల దాకా వచ్చే వరకు అని కూడా కరెక్ట్ కాదు. దాని మీద కూడా ఏదో గైడ్ లైన్స్ రావాలి. ఇదే విషయాన్ని నిన్న వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి చాలా సునిశ్చితంగా దాన్ని ప్రస్తావించి ప్రశ్నించారు. అంటే స్పీకర్ వ్యవస్థ కూడా రాజ్యాంగ పరిధిలోకే వస్తుంది, కానీ మరి అక్కడ వర్తించని రూలు, రాష్ట్రపతికో గవర్నర్కో వర్తించిన రూల్ స్పీకర్కి ఎట్లా వర్తిస్తుంది అనేది కూడా. ఈ అంశాల మీద మాట్లాడదాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్డ్.